మరి వడ్లపట్ల కుటుంబం నుంచి వచ్చిన రెండో సినిమా తాంత్రికుడు టీజర్ లాంచ్ ఆహ్వానించిన వడ్లపాటి కుటుంబ సభ్యులకు అందరికి కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ సౌమ్య వడ్లపట్ల సమర్పణలో మహేందర్ వడ్లపట్ల గారు ఈరోజు ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, మరి నటుడిగా, మిత్రుడు మోహన్ మరి అపార అనుభవం ఉన్న సినిమా దక్షుడిగా వీళ్ళందరి మించి మా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఉమ్మడి రాష్ట్రాల్లో సేవ చేస్తున్న మల్లికార్జున్ చౌదరి ద్వారా ఈరోజు మరి బబితా కాంబ్లే కో ప్రొడ్యూసర్గా నిర్మించిన తాంత్రిక టీజర్ లాంచ్ ఈరోజు అందరి సమక్షంలో జరిగింది. దీనిలో నటించిన నటులు నటిమణులకు కూడా బెస్ట్ విషయం తెలియజేస్తూ ప్రొడ్యూసర్లకు కూడా మరి ఇందాక మల్లికార్జున చౌదరి గారు చెప్పినట్టు మరి అమెరికాలో ఉన్నప్పటికీ కూడా తెలుగు మీద మమకారం పోకుండా అక్కడ ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ తెలుగు వాళ్ళ వ్యక్తిగా మరి తెలుగు సినిమా తీసి దాంట్లో నూతనత్వము, ఒక నవ్యత్వము చేయాలని ఒక తపనతోటి మరి మహేందర్ వడ్లపట్ల గారు మరి ఈరోజు వారి కుటుంబ సభ్యులతోటి సినిమా తీసుకోవడం జరిగింది. తాంత్రికుడు పేరులోనే మరి తాంత్రికుడు ఒక హర్రర్ మూవీ లాగా ఈరోజు మరి సినిమా ప్రొడ్యూస్ అవుతున్నట్టు తెలిసింది. ఈరోజు మరి సెన్సార్ కూడా పూర్తి కావడం జరిగింది. దీన్ని సహకరించిన అందరికీ కూడా నా తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఖచ్చితంగా విజయవంతం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుతూ అందరికీ కూడా దీనిలో పనిచేసిన టెక్నీషియన్స్కు, నటులకు, మరి కెమెరామెన్లకు, ప్రొడ్యూసర్, డైరెక్టర్లకు, వడ్లపట్ల కుటుంబ సభ్యులందరికీ కూడా బెస్ట్ విషయాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తాంత్రికుడి సినిమా, ఈ తాంత్రికుడి సినిమాకి మెయిన్గా మూలకారకుడు మా సంగకుమారు నా దగ్గరకు వచ్చి, అనయ్య ఇలా నేను సినిమా చేస్తున్నాను, మన బ్రదర్ని నేను ఇంటర్వ్యూ చేద్దామని అనుకుంటున్నాను యాజ్ అ డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా అండ్ యాజ్ వెల్ యాజ్ యాక్టర్గా అని అంటే చాలా సంతోషంగా ప్లీజ్ గో హెడ్ అని అన్నాను. సో దాన్ని కష్టపడి భుజాల మీద వేసుకొని టోటల్గా అతనే అన్నీ అని చూసుకొని ఈ సినిమాని తొందరలోనే రిలీజ్ చేయబోతున్నాడు ఆంధ్ర తెలంగాణలో. తాంత్రికుడు అనే సినిమా బ్రహ్మాండంగా వచ్చింది. నేను రషెస్ చూశాను, చాలా అంటే చాలా బాగా వచ్చింది. తొందరలోనే ప్రివ్యూ కూడా వేస్తున్నారు, అది కూడా చూడబోతున్నాం అందరము. సో మా ఓన్ బ్రదర్ మహేందర్ వడ్లపట్ల, మా కుటుంబ సభ్యుల్లో చిన్నవాడు, వాడు డైరెక్షన్ అండ్ ప్రొడ్యూసర్గా, యాక్టర్గా ఈ సినిమా ద్వారా స్పెషల్గా ఇంట్రడ్యూస్ కాబోతున్నాడు. సో దీనికి తోడు మా బ్రదర్ ఎంఆర్సి వడ్లపట్ల కూడా చాలా సహాయం చేశారు. అలానే ఇక్కడికి వచ్చిన మా వేణుగోపాల్చారి అంటే ఏంటి, నా పద్మిని ఏంటి, అలానే కో ప్రొడ్యూసర్, తర్వాత బబితా కాంబ్లే ఏంటి, సో మా మరదలు సౌమ్య వడ్లపట్ల అమెరికాలో ఉండి కూడా ఇది ప్రోగ్రామ్ లైవ్లో చూస్తుంది ఇప్పుడు. సో ఎనీవే ఐ విష్ మహేందర్ వడ్లపట్ల అండ్ సంగకుమార్ అండ్ హిజ్ ఎంటైర్ టీమ్, హీరో, హీరోయిన్ అండ్ ఆల్ అదర్ crew members and as well as technicians all the very best and I wish them very success. Thank you. Good evening all. Mahendra Vadlapatla is something special అండి. ఎందుకంటే ఎప్పుడైనా మేము ఎక్కడైనా వెళ్ళినప్పుడు డెఫినెట్గా అందరూ వచ్చి మీరు విలన్గా చేస్తున్నారా, ఏ మూవీలో చేస్తున్నారని అడుగుతారు. అంటే అలాంటి సంథింగ్ స్పెషల్ ఉన్నటువంటి ఏంటంటే ప్రొడ్యూసర్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, లేకపోతే ఛాంబర్స్లో అవ్వచ్చు, ఎన్ని పోస్టులు ఉన్నాయో ఆయనకి చెప్పలేము. వి రెస్పెక్ట్ హిమ్. ఇంకా ఎంఆర్సి వడ్లపట్ల గారు అంటే ఆప్తులండి. ఆయన పిలిస్తే రాని వాళ్ళంటూ ఎవరుండరు. ఈ ముగ్గురు ఉన్నటువంటి, అంటే ఇంకా ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. అయితే దిస్ టోటల్ మోహన్ వడ్లపట్ల ఫ్యామిలీ పిలిచినప్పుడు వేణుగోపాలాచారి గారు ఇక్కడికి ఇంత ఆప్తులుగా వచ్చారు అంటే రియల్లీ వీ హ్యావ్ టు హ్యాట్స్ ఆఫ్ అండ్ రెస్పెక్ట్ ద ఫ్యామిలీ ఫస్ట్ ఆఫ్ ఆల్. యా, తాంత్రికుడు మూవీలో రాజు వాళ్ళ సన్ తను చేశాడు. ఆ అబ్బాయి కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ అయ్యాడు. అన్నిటికంటే మూల కారణం ఏంటంటే ప్రొడ్యూసర్. ఆ ప్రొడ్యూసర్గా ఫస్ట్ తను ఒక మంచి వ్యక్తిని ఒక ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా ఎన్నుకున్నటువంటి సంగకుమార్ ఒక హర్రర్ మూవీతో మన ముందుకు వచ్చాడు. ఈ హర్రర్ మూవీస్ జోనర్స్నే ఇప్పుడు యంగ్స్టర్స్ బాగా చూస్తున్నారు. ఇంకా సౌమ్య వడ్లపట్ల అక్కడ ఉంటూ కూడా తన హస్బెండ్కి ఈ విధంగా సపోర్ట్ చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు సౌమ్య ఆల్సో. అన్ని హ్యాట్స్ ఆఫ్లు ఎందుకు చెప్తున్నానంటే ఇంతమంది ఆప్తుల మధ్య
ఇంతమంది ఆర్టిస్టుల మధ్య ఒక హర్రర్ మూవీని ఈ విధంగా ప్రొడ్యూస్ చేస్తూ ఈరోజు సెన్సార్ పూర్తి చేసుకుని దాని టీజర్ లాంచ్ ని ఇంత గ్రాండ్ గా చేసడానికి వచ్చారు. ఇక డాక్టర్ గారు వచ్చారు, రమా గారు వచ్చారు, అందరూ ఆప్తులైనప్పటికీ కూడా మూవీ డెఫినెట్ గా ఇది మంచి మూవీ అవుతుంది, హిట్ మూవీ అవ్వాలని కోరుకుంటున్నాము. డెఫినెట్ గా ఇంకా మీరు సెకండ్ మూవీ లవ్ 2020 కూడా చాలా మంచి మూవీ, సెకండ్ మూవీ తాంత్రికుడు, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ నెవర్ ఎండ్స్, ఇట్ విల్ బి కంటిన్యూడ్. సో ఐ విష్ ఆల్ గ్రాండ్ సక్సెస్ టు వడ్లపట్ల ఫ్యామిలీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. తాంత్రికుడు సినిమాకి చీఫ్ గెస్ట్గా వచ్చిన వేణుగోపాలాచారి గారికి, పద్మిని గారికి, ఇంకా మోహన్ అన్న మాకు సొంత అన్న, పెద్దన్నలాగే. మోహన్ వడ్లపట్ల వేరే ఫ్యామిలీ, సంగకుమార్ వేరే ఫ్యామిలీ కావచ్చు, కానీ మోహన్ అన్న సొంత బ్రదర్ లాగా నాకు ఛాంబర్లో ప్రతి కానీ ఏది కానీ నాకు అన్న పరిచయం అయిన దగ్గర నుంచి ఒక ఫోన్లో పనులు చేస్తాడు, సొంత తమ్ముళ్ళలాగా నన్ను చూసుకుంటాడు. ఆ అన్నకు వెళ్ళి నేను ఒక సబ్జెక్ట్ చెప్పాను, అప్పుడే వాళ్ళ బ్రదర్ వచ్చారు మహేందర్ గారు. వచ్చిన తర్వాత పరిచయం చేసి తమ్ముడు సినిమా చేయాలనుకుంటున్నాడు అంటే, సరే సబ్జెక్ట్ అయితే విన్న తర్వాత సబ్జెక్ట్ బాగున్నా, నాకు బాగా నచ్చింది. సరే సంగకుమార్ ఇది తమ్ముడు చేస్తాడు, నిర్మాత, డైరెక్షన్ అన్నీ చేస్తాడు, దగ్గరుండి ఇవన్నీ చూసుకోవాలి, ఎందుకంటే అతనికి ఇవన్నీ సినిమా ఇండస్ట్రీలో ఇవన్నీ తెలియదు కదా. ప్రొడక్షన్ కానించి దగ్గరుండి టోటల్ పోస్ట్ ప్రొడక్షన్ స్క్రిప్ట్లో కానీ అన్నిట్లో కానీ ఇన్వాల్వ్మెంట్ అయ్యి దగ్గరుండి సినిమా చేయమని చెప్పాడు. అన్న చెప్పిన ప్రకారం అద్భుతంగా సినిమా చేశాను. ఈ సినిమాలో ముఖ్య పాత్రధారుడు మహేందర్ వడ్లపట్ల గారు తాంత్రికుడు రోల్ చేశారు. హీరోగా సన్నీ కునాల్ అండ్ అనుష, త్రివేణి, రాజేష్ చాలా బాగా చేశారు. గోవాలో షూట్ చేశాము, ఇది చాలా అద్భుతంగా వచ్చింది. సాంగ్ కానీ కొన్ని సీన్స్ కానీ చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ పరంగా అనుష, సన్నీ కునాల్, రాజేష్, త్రివేణి చాలా అద్భుతంగా చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమా చూసి చాలా బ్రహ్మాండంగా మోహన్ అన్న ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా 5th రిలీజ్ అవుతుంది, సెన్సార్ అయిపోయింది, 5th రిలీజ్ అవుతుంది. ఈ సినిమాతో మంచి పేరు మహేందర్ అన్నకు వస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ చిత్రం టీజర్ లాంచ్కి విచ్చేసిన పెద్దలందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మహేందర్ వడ్లపట్ల అనే ఒక నట, దర్శక, నిర్మాత అంకురార్పణ ఎలా జరిగిందనేది కూడా ఇండస్ట్రీకి తెలియపరచాల్సిన అవసరం నాకు ఉందని నేను భావిస్తున్నా. చిన్నప్పటి నుంచి వాడు మంచి అనుకరణలు దిట్ట. అమితాబ్ బచ్చన్ చేసిన డ్యాన్స్ని సినిమా చూసి వచ్చి ఇంట్లో డ్యాన్స్ చేసేవాడు. మా అన్నయ్య నాగమల్లేశ్వరరావు డైరెక్షన్లో, ఈజ్ ఎ మైనింగ్ ఇంజనీర్. మా అన్నయ్య డైరెక్షన్ ఇస్తే వీడు చేసేవాడు, అచ్చం అమితాబ్ బచ్చన్ లాగే స్టెప్స్ చేసేవాడు. అన్ని రకాలుగా అనుకరించడంలో ఎవరైనా సరే ఒక వ్యక్తి వచ్చి తన హావభావాలతో ఏదన్నా ఒక ఇష్యూని రేస్ చేసినా, ఆ ఇష్యూని మాట్లాడినా, అది కామెడీ అయినా సీరియస్ అయినా దాన్ని చక్కగా అనుకరించేవాడు. అనుకరించినప్పుడు వీళ్ళు చాలా కానీ ఇన్హిబిషన్ ఉండేది. ఆ ఇన్హిబిషన్ తోటి అతను అక్కడే ఆగిపోయాడు. బట్ మా బ్రదర్ మోహన్ వడ్లపట్ల యొక్క డైరెక్షన్లో లండన్ వెళ్ళాడు, MBA చేసుకున్నాడు. చేసి అలాగే మా బ్రదర్ మోహన్ వడ్లపట్ల అమెరికన్ సిటిజన్, అక్కడే ఉంటాడు కాబట్టి మా తమ్ముడిని అమెరికా పిలిపించుకున్న తర్వాత వీళ్ళలో ఈ కళ ఉంది కదా. అప్పుడే నేను ఐఎమ్ ట్రైన్డ్ ఇన్ మధు ఫిల్మ్ అండ్ టీవీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్టింగ్లో నేను ఫస్ట్ బ్యాచ్లో ట్రైనింగ్ అయ్యా. నాకు ఒక నటుడికి ట్రైనింగ్ యొక్క వాల్యూ ఏంటి, ట్రైనింగ్ వల్ల ఏం నేర్చుకుంటాడనేది నాకు పూర్తి అవగాహన ఉంది. అప్పుడు మావాడికి ఒక అనుకరించే కళ ఉంది. కానీ ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ టెక్నాలజీ, ఈ మెథడ్ యాక్టింగ్ అంటే పరకాయ ప్రవేశం చేసి నటించటం అనేది ఇప్పుడు కొత్తగా ఈ తెలుగు ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు అమెరికా వెళ్ళి అమెరికాలో నేర్చుకుంటున్నారు అని చెప్పేసి నేను మా బ్రదర్కి మోహన్, మరి వాడు మెథడ్ యాక్టింగ్లో వాడికి ఏదైనా అవకాశం చూడరా, వాడు మంచి అనుకరణ చేస్తాడు కదా. అనుకరణ నా యాక్టింగ్ కాదు, కాకపోతే వాడి దగ్గర టాలెంట్ ఉంది, మరి ఆ టాలెంట్ మనం ప్రోత్సహించాలి కదా. మరి మీరు అందరు నన్ను ఎంకరేజ్ చేసి నన్ను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేయించి నన్ను నిర్మాతగా అన్ని రకాలుగా నన్ను ప్రోత్సహిస్తున్నారు, మరి వాడిని కూడా మనం ఇట్లా ప్రోత్సహిస్తే ఎలా ఉంటుంది అని చెప్పితే, ఎవర్ గ్రీన్ వాల్యూ అనే ఇన్స్టిట్యూషన్లో 6 months మెథడ్ యాక్టింగ్ మీద కోర్స్ చేశాడు.
ఈ మెథడ్ యాక్టింగ్ మీద కోర్స్ చేసిన తర్వాత నటుడు అవుదాం అనుకుంటున్నాడు. నటుడు చేద్దాం అనుకున్నా మా బ్రదర్ నిర్మించే చిత్రం వాళ్ళకి టైమింగ్స్ కుదరలా. ఎందుకంటే వాడు అమెరికాలో ఉండటం, మా మోహన్ ఇండియాకి రావటం, తెలుగు చలనచిత్రాలు నిర్మించడం, నేను అడపా చిత్రాలు నిర్మిస్తున్నా. ఆల్ ది వే యునైటెడ్ స్టేట్స్ నుంచి ఇక్కడికి పిలిపించడం, కూర్చోబెట్టి వాడితో నటన చేయించడం ఎందుకు, బిజినెస్లో ఉన్నాయి, ఆ బిజినెస్లో అప్పుడప్పుడే అడుగులేస్తున్నాడు కదా అనే ఉద్దేశంతో ఉంటే ఆఖరికి 2000లో అనుకుంటా మా బ్రదర్ మోహన్ వడ్లపాట్ల డిసైడ్ అయ్యి వాడిని ఫస్ట్ నిర్మాతగా లవ్ 2020 అనే చిత్రాన్ని నిర్మించారు. నిర్మించిన తర్వాత మా సంఘకుమార్ అని ఎందుకు అంటున్నానంటే, నిజంగా మాకు పద్మిని గారు, ఇప్పుడు ఇక్కడ వేరే మీదకున్న మా అన్నయ్య, మా వేణుగోపాలాచారి గారు, మేమంతా ఫ్యామిలీ అంతే, దట్స్ ఆల్, నో ఇష్యూ. మేము ఇది జిమ్ఖానా క్లబ్లో ఈ పార్టీ పెట్టాం కదా, జిమ్ఖానా క్లబ్లో లాంచ్ చేశాం కదా అని కాదు. మేము పూరి గుడిసెలో లాంచ్ చేస్తున్నా. ఈ రోజున స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు వచ్చి మమ్మల్ని హృదయపూర్వకంగా అభినందించే నిస్వార్థమైన మా స్నేహితులు వీళ్ళు, మా కుటుంబ సభ్యులు వీళ్ళని ఎప్పటికీ ఆ జన్మాంతం మేము మా వడ్లపట్ల కుటుంబం ఎప్పటికీ ఈ స్నేహాన్ని ఇలా కంటిన్యూ చేస్తూనే ఉంటాం. దట్ ఈస్ 100% ష్యూర్. అయితే మా సంఘకుమార్ రావటం మాకు చాలా ఆత్మీయుడు. అతనికి సాధక బాధకాలు కానీ, కష్ట సుఖాలు కానీ, మంచి కానీ, చెడు కానీ ఏదైనా మా తమ్ముడితో షేర్ చేసుకుంటాడు, నాతో కూడా షేర్ చేసుకుంటాడు. ఈ కాలంలో ఈ తాంత్రికుడు అనే చిత్రం యొక్క సబ్జెక్టు మా తమ్ముడికి చెప్పడానికి రావటం, అనుకోకుండా ఆ టైంలో మహేందర్ ఎంటర్ అవటం, మహేందర్ కథ వినటం, అన్నయ్య ఇలా కథ విన్నాను బాగుంది, నేనే దర్శకత్వం, నేనే నిర్మాతగా, నేను సంఘకర అంటాను ముద్దుగా మా సంఘకుమార్ని, ప్రపంచ ప్రఖ్యాత బ్యాట్స్మెన్ బౌలర్ సంఘకర అని ముద్దుగా పిలుచుకుంటాం. మా సంఘకుమార్ గారు నిజంగా మహేందర్ని ఆశీర్వదించాడు. నిజంగా ఇలాంటి అవకాశం ఇవ్వటం అనేది నాటే జోక్ అండి. ఎందుకు, నటుడు, దర్శకుడు, నిర్మాత మా మోహన్ యొక్క ఆధ్వర్యంలో డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. ఇలాంటి చిత్రాన్ని, ఇంత మంచి సబ్జెక్ట్ గల ఆ చిత్రాన్ని నిర్మిస్తూ అన్ని బాధ్యతలు మహేందర్కి అప్పచెప్పి తన యొక్క సూపర్విజన్ ఎక్కడ పేరేసుకోవాలా, అది అతని గొప్పతనం, అతని యొక్క సంస్కారం. అన్నా నేను ఆల్రెడీ పాపులర్ 12-13 సినిమాలు నిర్మించి ఉన్నాను, నేను చాలా పాపులర్ అన్నా, ఇప్పుడు నువ్వు ఈ చిత్రంలో నువ్వు ప్రొజెక్ట్ కావాలి అంటే నేను ఉండకూడదు అని చెప్పేసి అలా సైలెంట్గా ఉండి, కానీ ఈజ్ ద పిల్లర్ ఆఫ్ దిస్ మూవీ. ఐఎమ్ ప్రౌడ్ టు సే మిస్టర్ సంగా ఈజ్ ద పిల్లర్ ఆఫ్ దిస్ మూవీ. అతని మహేందర్ యొక్క లోటుపాట్లని కానీ, తన యొక్క ఏదైనా అనుభవరాజ్యంగా జరుగుతున్న విషయాలను కూడా మెచ్యూరిటీగా అతనికి తెలియపరుస్తూ ఈ చిత్రాన్ని నిర్మించి దిగ్విజయంగా సెన్సార్ కూడా పూర్తి చేసుకొని ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇంత అంకురార్పణ జరగటానికి నిజంగా కారణభూతులైన సంఘ కుమార్ గారిని అభినందిస్తూ, మహేందర్ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని, మళ్ళీ డిసెంబర్లో వస్తున్నాడు, డిసెంబర్లో కానీ జనవరిలో కానీ తప్పకుండా ఇంకో సినిమా మా వడ్లపట్ల బ్యానర్ మీద మేము నిర్మిస్తున్నాం. అది మంచి సినిమా నిర్మిస్తున్నాం. ఆ సినిమాతోటి అది ఆల్మోస్ట్ ఆల్ అన్నీ అయిపోయినాయి. తర్వాత వివరాలన్నీ మా బ్రదర్ మోహన్ వడ్లపట్ల తెలియపరుస్తాడు. అద్భుతమైన టైటిల్, అద్భుతమైన క్రూ సెట్ అయిపోయింది ఆ సినిమాకి. ఆ సినిమా కూడా డిసెంబర్లో మేము స్టార్ట్ చేస్తున్నాం. ఆ సినిమా కూడా కంప్లీట్ చేస్తాం. ఈ సినిమా మంచి సినిమా అవుతుందని నాకు తెలుసు. కానీ మనం ఈ సినిమాని పెద్దలందరూ, వేదికను అలంకరించిన పెద్దలు, ఇచ్చేసిన ప్రేక్షకులు, ఇచ్చేసిన మీడియా మిత్రులందరూ దీనికి మంచి సపోర్ట్ చేసి ఈ సినిమాని విజయవంతం చేయడానికి మీరు కూడా సమయాలు కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈ పెద్దలందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ప్రోగ్రామ్ ఇంత ఘనంగా నిర్వహించడానికి కారకమృతులైన ఎలైట్ మీడియా అండ్ ఎలైట్ స్టూడియోస్, నేను కూడా దాంట్లో భాగస్వామినే, వారిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ మురళీమోహన్ని థ్యాంక్స్ తెలియజేస్తూ, వన్స్ అగైన్ అందరికీ, క్రూ సభ్యులందరికీ, హీరోకి, హీరోయిన్లకి, 2 ప్రధాన పాత్రలు అయినటువంటి హీరో గారికి మరియు టెక్నీషియన్స్ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియపరుస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్. Good evening everyone. First of all, I would like to thank everyone who came to attend this beautiful event. And మా మూవీ తాంత్రికుడు ఈరోజు టీజర్ లాంచ్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా సంఘకుమార్ సార్
ఈ మూవీకి మొత్తం ఒక పవర్ఫుల్ అందరినీ సపోర్ట్ చేసి మాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చినందుకు నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ మా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ మహేందర్ వడ్లపట్ల సార్ గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే చాలా ఎఫర్ట్స్ పెట్టి ఈ మూవీని మేము ఎంతో కష్టపడి గోవా వరకు వెళ్ళి షూటింగ్ చేసినాం. ఫారెస్ట్లలో కానీ బీచ్లో ఒక సాంగ్ కానీ అంతా చాలా ఎఫర్ట్స్ పెట్టి చేసినాం. అది మీరు చూసినప్పుడు మీరు ఎంజాయ్ చేస్తారు డెఫినెట్లీ. అండ్ ఇది ఒక హారర్ మూవీ అన్నమాట, హారర్ కమ్ లవ్. మీరు చూస్తే మీకు చాలా డెఫినెట్లీ సాటిస్ఫై అవుతారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇట్లాంటి హారర్ మూవీస్ అయితే రాలేదు. మీరు డెఫినెట్లీ చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. నేను అడగగానే వచ్చిన మా సముద్రాల వేణుగోపాలాచారి అన్నగారు కానీ, తర్వాత మా ఓన్ బ్రదర్స్ మోహన్ వడ్లపట్ల అండ్ లైక్ ఎంఆర్ చౌదరి వడ్లపట్ల, ఈ సినిమా చాలా బాగా వచ్చింది. అండ్ ఈ సినిమాకంతా నేను అడగగానే నాకు ఇంత హెల్ప్ చేసి ఇంత ఇది చేసిన ఈ సినిమాకు ఒక పెద్ద బ్యాక్ బోన్ అంటే సంగకుమార్ అండ్ ఆర్టిస్ట్ కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు. అండ్ నేను అడగగానే ఈ సినిమాలో నాతో పాటు కో ప్రొడ్యూసర్గా వచ్చిన నా ఫ్రెండ్ బబితా కాంబ్లేకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ప్లీజ్ విషెస్ లైక్ ఈ మూవీ చాలా సక్సెస్ కావాలని చెప్పి, ఇంకా ఫ్యూచర్లో చాలా మూవీస్ చేయాలని. నెక్స్ట్ మూవీ డిసెంబర్లో ప్లాన్ చేస్తున్నాను. హోప్ఫుల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ యునైటెడ్ స్టేట్స్ ద హోల్ మూవీ. అది మళ్ళీ సంగకుమార్ దానికే ఆయన డైరెక్షన్లోనే చేస్తాను అది నేను. కాబట్టి వీఆర్ ప్లానింగ్ ఫర్ ఇట్ అండ్ ఐ థింక్ హీఈస్ డూయింగ్ ఆల్ గ్రౌండ్ వర్క్ ఫర్ దట్. అండ్ ప్లీజ్ విషెస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్స్ అలాట్. Good evening, everyone. Actually, we didn't expect that this movie would be, it would be coming. It's so great. So I just would like to thank all the, actresses who have immensely done their hard work. I hope this will be a great success, and we need all your blessings. So keep your blessings with us. Thank you so much. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. మై నేమ్ ఈజ్ అనూష. నేను హీరోయిన్గా చేసిన మొదటి మూవీ రిలీజ్ అవ్వబోతుంది. నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. నా ఫస్ట్ టీజర్ లాంచ్ ఇది. అందరూ థియేటర్లకు వెళ్ళి తాంత్రికుడు మూవీ చూసి మా టీం అందరినీ ఎంకరేజ్ చేయాలని, ఇంకా ఇలాంటి మూవీస్ ఇంకా ఇంకా చేయాలని కోరుకుంటున్నా. అండ్ నా నటన చూసి నన్ను నమ్మి ఈ అవకాశాన్ని, ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన సంగకుమార్ సార్కి, మహేందర్ సార్కి, భవిత మ్యామ్కి, సౌమ్య మ్యామ్కి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. Hi to all. This is Triveni. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన మన సంఘ సార్కి, మా ప్రొడ్యూసర్ మ్యామ్ సార్కి అందరికీ నా ధన్యవాదాలు.